మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకి ఈ దినమందు ఇచ్చిన వాక్యము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జీవ సాధనము అంటున్నాడు ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జీవ సాధనం, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును అంటున్నాడు. అది కలిగిన వాడు జీవ సాధనం చేసేవాడు. దేవుని మనం ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తూ మన జీవితానికి అది సాధనముగా మలుచుకుంటామో అతను ఎలా ఉంటాడు అంటున్నాడు ఇక్కడ. తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతాడు అంటున్నాడు. మనకి ఈ లోకంలో ఎన్నో కొరతలు ఉంటాయి. తృప్తి అనేది మనిషికి ఉండదు. ఎన్ని ఉన్నా, ఎంత సర్వ సమృద్ధి ఉన్నా, ఎంత సమృద్ధి ఉన్నా వాళ్ళకి ఏదో ఒక లోటు, తృప్తి ఉండదు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక చింత, ఏదో ఒక వేదన. కాబట్టి మనము దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు తృప్తుడై ఉంటాడు అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవ సాధనం చేయండి అంటున్నాడు. జీవ సాధనముగా దాన్ని మలుచుకోండి. అప్పుడు తృప్తుడై అపాయం లేకుండా ఉంటాం. మనం తృప్తి కలిగి ఉంటాం, అపాయం లేకుండా ఉంటాం. ఎన్ని అపాయాలు సంభవించినా, ఎంతో ఇప్పుడు మనం వింటున్నాము, ఎంతో ప్రకృతి వైపరీత్యాలు ఈ దేశంలో, ఆ దేశంలో, ఆ దేశంలో, మన దేశంలో, మన ప్రాంతంలో, మన పక్కన ఎంత అపాయాలు ఎదుర్కొంటున్నారు, యుద్ధాలు. వారి కోసం మనం బలముగా ప్రార్థన చేద్దాం. ఇజ్రాయేలీల కోసం బలమైన ప్రార్థన చేద్దాం. వారిని కాపాడే దేవుడుగా ఉన్నాడు కాబట్టి యెరూషలేము కొరకు ప్రార్థన చేయడి అని వాక్యంలో తెలియజేసిన విధముగా మనం వారి కోసం ప్రార్థన చేద్దాం. వారు అపాయంలో ఉన్నారు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే విధము జీవ సాధనం చేసుకున్నప్పుడు వాళ్ళు అపాయం లేకుండా తృప్తిగా బ్రతుకుతారు అని వాక్యంలో తెలియచేయబడుతుంది. కాబట్టి మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అలవాటు చేసుకున్నాం, మన జీవితానికి సాధనముగా చేసుకున్నాం దాన్ని. అప్పుడు మనకి ఏ లోటు ఉండదు, తృప్తిగా ఉంటాం. దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆ ఇజ్రాయేలీని దేవుడు కాపాడుతూ ఉంటాడు. అలాగే అమెరికాలో ఘోరమైన తుఫాను, వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. వారు కూడా కాపాడబడాలని. ఈ విధముగా ఎన్నో చోట్ల పలు విధాలుగా పలు శోధనలు ఎదుర్కొంటున్న బిడ్డలు ఉన్నారు. మనమైతే దేవుని కృప చేత తృప్తులమై ఉన్నాము, కాపాడబడుతున్నాము. ఎందుకని? యెహోవా యందు భయభక్తులు కలిగినట మన జీవితానికి సాధనంగా చేసుకున్నాము కనుక. మన పొరుగు వారిని గురించి మనం ప్రార్థన చేద్దాం. మనం క్షేమంగా ఉంటాము, మన పొరుగు వారిని గురించి, వారి శ్రమల్లో ఉన్న వారిని గురించి ప్రార్థన చేద్దాం. యుద్ధంలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. అదే విధముగా కీర్తన గ్రంథము 25వ కీర్తన 13వ వచనంలో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనముగా ఎవరైతే చేసుకుంటారో అతని ప్రాణం నెమ్మదిగా ఉంటుంది అని తెలియజేస్తున్నాడు ఇక్కడ. అతని సంతానం భూమిని స్వతంత్రించుకుంటారు అంటే భూమి మీద సర్వ సౌఖ్యాలతోటి సమృద్ధితో జీవిస్తారు అని దానికి భావం కలుగుతుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రాన జీవ సాధనం చేసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ దానిని మన జీవితానికి సాధనంగా చేసుకుంటే అది మన ప్రాణంను కాపాడుతుంది, మనకి నెమ్మదినిస్తుంది, బిడ్డలు స్వతంత్రించుకునే విధంగా చేస్తుంది. ఎవరైతే ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన సాధనంగా చేస్తుంటారో వారి బిడ్డలు భూమిని స్వతంత్రించుకునే వారుగా కూడా ఉంటారని తెలియజేస్తుంది. అదే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనంలో కూడా నీతిమంతునికి ఏ అపాయము సంభవింపదు. ఎందుకని? నీతిమంతులు ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగినటే మనము నీతిగా ఎంచబడుతున్నాం. యెహోవాను నమ్ముకోవడమే మనము నీతిగా ఎంచబడుతున్నాం. యెహోవాను సేవించడమే మనము నీతిగా ఎంచబడుతున్నాం. కాబట్టి యెహోవాను యందు భయభక్తులు కలిగిన సాధనముగా చేసుకున్న బిడ్డలు ఏమవుతారట? ఏ అపాయము లేకుండా ఉంటారట. ఏ అపాయము సంభవింపదు అని అంటున్నాడు. భక్తిహీనులకు అపాయము నిండి ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ భక్తిహీనత ఎందుకు చేయాలి? మనం ఆ అపాయాలను ఎందుకు తెచ్చుకోవాలి? మనం దేవుణ్ణి మనము భయభక్తులు కలిగి ఉండి మన జీవితానికి దాన్ని సాధనముగా చేసుకుందాము. దేవుని చేత ఆశీర్వదింపబడతాము, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాము. వింటున్న బిడ్డలందరూ అట్టి ఆశీర్వాదాలతో నింపబడదురు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయనా.
మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు వందనాలు ప్రభువా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జీవ సాధకము అని తెలియజేసిన దేవా, మీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి కృప చూపండి. అది దానిని జీవ సాధనంగా చేసుకోవడానికి కృప చూపండి. మీ మేలులు పొందుకోవడానికి బిడ్డలకు కృప చూపండి. వింటున్న బిడ్డలందరికీ ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగిన ఆయన మీరిచ్చే సమృద్ధి అయిన జీవితమును అయ్యా, ఏ అపాయము లేకుండా జీవించే జీవితమును అయ్యా నైనా అభివృద్ధి పొందే జీవితమును నేను బిడ్డలందరూ పొందుకునేలాగా మీరు కృప చూపు దేవుడమైనందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రార్థన కోరిన బిడ్డలందరూ ఎడలు మీరు అద్భుతంగా వారి సహాయం గ్రహించి మీరు మహిమ పొందే దేవుడమైనందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదములెత్తి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.